వెల్కమ్ టు వీ కుక్స్ 17 అండి. ఇవాల్టి రెసిపీలో మటన్ బిర్యానీ చేస్తున్నాను. పీస్ చూస్తున్నారా ఎంత సాఫ్ట్‌గా బాయిల్ అయిందో. ఈ విధంగా సాఫ్ట్‌గా బాయిల్ అయ్యి ఆ పీసులకన్నింటికి బాగా మసాలా పట్టాలి అంటే నేను చూపించే ప్రాసెస్‌లో ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. నేనిక్కడ 1.5 కిలో కంటే ఎక్కువే ఉందండి మటను. అంత తీసుకున్నాను. దానికి అర స్పూన్ వరకు పసుపు, 2 స్పూన్ల ధనియాల పొడి, 1.5 స్పూన్ మిరప్పొడి, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కొత్తిమీర, పుదీనా, తగినంత ఉప్పు, ఒక ఉల్లిపాయని సన్నగా తరుక్కొని వేసుకున్నాను. పెరుగు కూడా కొంచెం వేసుకున్నాను. ఇక్కడ నేను కొంచెం వాటర్ ఎక్కువే తీసుకున్నానండి. ఇంకొంచెం తగ్గించుకొనుంటే సరిపోయేది. నాకు బాగా వాటర్ వచ్చేసింది. అందులో మీరు కొంచెం చూసుకొని వేసుకోండి. ఆలోపు మనం ఇక్కడ ఒక పెద్ద బిర్యానీ పాత్రని అడుగు మందంగా ఉండే పాత్రను పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ దినుసులన్నీ వేసి బాగా ఫ్రై చేయండి. పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. దాని తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి ఎక్కువగానే వేశానండి. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా ఎక్కువ తక్కువ చేసుకోండి. పొడవుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు, ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమోటాలు మెత్తబడేంత వరకు. ఇక్కడ నేను కుక్కర్ మూత తీసి చూపిస్తున్నాను మీకు. చూస్తున్నారా? మటన్ బాగా బాయిల్ అయిపోయిందండి నాకు 5, 6 విజిల్స్‌కి. ఇప్పుడు టమోటా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల మిరప్పొడి వేసుకొని అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ మటన్ మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేసేసేయాలండి. చూస్తున్నారు కదా! నాకు అక్కడ వాటర్ బాగా ఊరింది. వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు వాటర్‌ని కొంచెం తీసేసుకొని పక్కలో పెట్టుకొని ఎసురుగా వాడుకోవచ్చండి. ఇక్కడ నేను మొత్తం వేసేసాను. నాకు ఆల్రెడీ బాగా బాయిల్ అయింది కాబట్టి యూజువల్లీ అయితే బాగా ఇగరబెట్టేస్తాను. ఇక నేను 5 నిమిషాలు బాగా మసాలాలో ఉడికించిన తర్వాత ఎసరు ఒక గ్లాస్ బాస్మతి రైస్‌కి 2 తీసుకున్నానండి. అందులో కూడా వాటర్ ఉంది కాబట్టి మనం చూసుకొని తీసుకోవాలి. అది బాగా పొంగుతూ ఉన్నప్పుడు ఒక అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసేసుకుంటున్నాను. బియ్యం వేసిన తర్వాత ఎక్కువగా కలపకూడదండి. ఎందుకంటే బియ్యం విరిగిపోతుంది. సైడ్స్‌లో నుంచి లైట్‌గా కలపాలి అంతే. ఇలా బాగా దగ్గరికొచ్చేసినప్పుడు ఒక చిన్న సైజు నిమ్మకాయ నుంచి తీసుకున్న రసం వేసుకోవాలి. ఇదేమో చెక్క, లవంగము, యాలక బుడ్డలు దంచి వేసుకున్నాను. కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర, నెయ్యి కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నెయ్యిని స్కిప్ చేశాను నేను. ఇలా ఒక్కసారి లైట్‌గా కలిపేసుకున్న తర్వాత మనం దమ్ చేసేసుకోవాలి. 10-15 నిమిషాలు మనం పెట్టేసుకున్నామంటే బాగా ఉడికిపోతుందండి. బిర్యానీ దమ్ చేసేటప్పుడు ఎప్పుడు కింద అడుగు మందంగా ఉన్న పాత్ర అయినా సరే పాత పెనాన్ని ఉంచి మీరు పెట్టుకున్నారనుకోండి, అస్సలు ఒక్క మెతుకు కూడా కింద మాడిపోకుండా బాగా వస్తుందండి. పైన రోలు పెట్టడం కంటే ఈ విధంగా ఒక గిన్నెలో నీళ్లు పెట్టేసేసి 15 మినిట్స్ బాయిల్ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. పొడి పొడిగా వస్తుంది. బాగా బాయిల్ అయిపోతుంది. చూడండి 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. 15-20 నిమిషాలైనా పెట్టుకోవచ్చండి మనము. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.